హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా బాగున్నానండి. అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా లాస్ట్ వీడియో కంటిన్యూయేషన్ అనమాట. సో మేమైతే ఇప్పుడు ఊరికి వచ్చేసామండి. సో వచ్చిన వెంటనే ఇంక ఇక్కడ వంటకాలు చేయాలన్నమాట. సో ఎందుకంటే రిలేటివ్స్ అందరూ కూడా వస్తారు కదా. సో అందరినీ ఇన్వైట్ చేస్తామన్నమాట ఈరోజు. స్పెషల్గా యాక్చువల్గా చెప్పాలంటే ఫెస్టివల్స్ కూడా ఇన్వైట్ చేయము ఆ మాదిరిగా. ఇప్పుడైతే అందరి రిలేటివ్స్ని కూడా ఇక్కడ మనము పిలుస్తామన్నమాట. సో వాళ్ళ కోసం ఇంక ఇక్కడైతే భోజనాలు అయితే ఏర్పాటు చేయాలి. సో అందుకోసమే ఇక్కడైతే ఇంకా చేస్తూ ఉన్నాం అనమాట. సో ఆ రోజు వచ్చేసి యాక్చువల్గా ఇంకా సాంబారు, అలాగే రసము, ఇంకా ఏదైనా ఒక తాలింపు, వడలు ఇట్లా రసం పెట్టేసి ఇవన్నీ చేస్తామన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా చేతన వాళ్ళు వచ్చేసి ఫొటోస్కి అంటే పూజ రూమ్లో ఇంకా దేవుడి ఫోటోలకి అంతా ఇంకా పూలు ఇట్లా పెట్టేస్తూ ఉన్నారనమాట. సో అందరికీ ఏదో ఒక పని అయితే ఉంటుంది ఆ రోజు. సో ఇట్లా అయితే చేతన డెకరేట్ చేస్తుంది అనమాట పూజ రూమ్లో అన్ని ఫొటోస్కి కూడా, దేవుడి ఫొటోస్కి. ఇంక ఇక్కడ వచ్చేసి పాయసం అయితే చేసింది. సో చేతన వచ్చేసి అందులో పాలంతా ఏం లేదు, ఎందుకు అట్లా ఉంది అనేసి అంటూ ఉందన్నమాట. సో మళ్ళీ కొంచెం తెచ్చేసి ఇక్కడ పాలైతే వేస్తున్నారనమాట. ఎంత వేసినా పాలైతే లేదు. నేనైతే కొంచెం కూడా తినలేదన్నమాట. సో ఎవరూ తినలేదు పాలు లేదనేసి, ఎవరో ఒకరిద్దరు అయితే తిన్నారంతే. సో కొంతమందికి పాలు వేయకపోతే ఇష్టం ఉండదు కదా. సో అందుకోసం ఇంక ఇక్కడైతే యాలకులు అయితే చూసారు, నేను కొబ్బరికాయ ఉండింది పక్కనే, ఇంకా అవన్నీ వెతుక్కుంటూ ఉండేది ఎందుకని కవర్లో పెట్టేసి అలానే కొట్టేసి వేసేసాను అనమాట పాయసంలో. ఇంకెక్కడైతే జీడిపప్పు, కిస్మిస్లు అవి కూడా దాంట్లో నెయ్యి ఉండిందనమాట కడాయిలో. సో అందులో వేసేసి దాన్ని మళ్ళీ పాయసంలో మిక్స్ చేస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ. సో ఇంక ఇక్కడైతే ఇవన్నీ కూడా నేను కట్ చేశానండి ఆ రోజు. సో మోస్ట్లీ నాకైతే చేయి కూడా నొప్పి వచ్చేసిందనమాట. సో అన్నీ రిలేటివ్స్ అంతా కొంచెం లేట్గానే వచ్చారండి. ఎవరైనా వచ్చుంటే హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. ఇంకా ఆ రోజు నేను ఇంకా మేమిద్దరమే కాబట్టి ఇంకా మేమే చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో ఇంకా గుడి దగ్గర కూడా వెళ్ళలేదు. సో ఇవన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ రెడీ చేసి వెళ్దామనే ఉద్దేశంతో ఫస్ట్ అయితే ఇంక ఇక్కడ వంటలు అయితే చేసేస్తూ ఉన్నాం అనమాట. సో ఇంకొంతసేపు పోతే కరెంటు కూడా ఉండదు. సో తేరైతే లాగుతారు కదా, అందుకని కరెంటు కూడా ఉండదు, అన్నీ ఇప్పుడే చేసుకోవాలి. సో ఇక్కడైతే నేనైతే కొంచెంగా చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇక్కడైతే గుడి దగ్గరికి వెళ్తూ ఉన్నాను అనమాట. అక్కడైతే పిండి దీపం వేసుకురావాలి కంపల్సరీగా. సో అందుకోసం ఇక్కడ పిండి దీపం అయితే రెడీ చేసుకున్నాను నేనే. ఇంకా రెడీ చేసుకొని ఇలా శారీ అయితే, సో చూసారా నేను ఈ శారీ అయితే స్టైల్ చేశానమాట ఆ రోజు. సో శారీ ఎలా ఉంది ఏంటి నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ వీడియోకి అయితే నేను 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట. సో వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చాలామంది ఇవ్వడం లేదనమాట. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇదనమాట టెంపుల్, చూసారా ఎంత బాగుందో. సో ఎండ అయితే బీభత్సంగా ఉందన్నమాట ఆ రోజు. సో ఎలాగో ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారో, చాలా అంటే చాలా బాగా డెకరేట్ చేశారనమాట ఆ రోజు ఫ్రూట్స్తో. సో లాస్ట్ ఇయర్ అయితే గుర్తులేదు కానీ ఈ ఇయర్ అయితే ఫ్రూట్స్తో ఇలా డెకరేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను. ఇదంతా కూడా టెంపుల్ దగ్గర అనమాట. సో ఇంకా దర్శనం అయితే చేసుకొని అర్చన చేసుకొని ఇంకా ప్రసాదాలు అవి ఇవి తీసుకొని ఇంకైతే బయట వచ్చేసామన్నమాట. సో ఇంకైతే ప్రసాదాలన్నీ తినేసిన తర్వాత ఇంక ఇంటికైతే మళ్ళీ రిటర్న్ అయిపోతూ ఉన్నాం అనమాట. సో మా ఇంటికి అండ్ టెంపుల్ దగ్గర చాలా దగ్గరే అనమాట. సో మా ఇంటి దగ్గర కూర్చొని మనం ఇక్కడ అన్నీ కూడా చూడొచ్చు. సో అంత క్లియర్గా కనిపిస్తుంది. సో ఆ రోజైతే నిజంగా చాలామందికి పండగ, అలాగే ఆడవాళ్ళకి మాత్రం చాలా కష్టాలు అనమాట. ఇంట్లో వచ్చిన వాళ్ళకి అందరి ఇండ్లలో కూడా చాలా మటుకు ఇంట్లోనే చేశారనమాట. యాక్చువల్గా టెంపుల్లో వేస్తారు ప్రసాదాలు, భోజనాలు అన్నీ కూడా పెడతారు. కానీ ఎందుకో అందరూ ఇంట్లోనే చేస్తూ ఉంటారు. బయట వాళ్ళ కదా తినని అనేసి బయట వాళ్ళ కోసం చేసినట్టుగానే వీళ్ళు ఎందుకు అట్లా అనుకుంటారనమాట. సో ఇక్కడైతే చూసారా జనాలు ఎట్లా ఉన్నారో, చాలా అంటే చాలామంది వచ్చారనమాట జనాలు అయితే. తర్వాత ఇంకా
ఇక్కడైతే రోల్ తీసుకుంటున్నానండి ఆ రోజు తిరణాలు కదా! సో, ఆ రోజు షాపింగ్ చూసారు ఎంతమంది ఎంత షాపింగ్ చేశారో క్లిప్పులు, కమ్మలు, హెయిర్ బ్యాండ్స్ ఇట్లా చాలా అంటే చాలా పెడతారనమాట ఆ రోజైతే. సో, నేనైతే రోల్ ఒకటి తీసుకున్నాను. ఆయన 120 చెప్పారు. 100కి ఒక్క రూపాయి కూడా తగ్గలేదనమాట. మేబీ ఆహ్, కొంచెం పెద్దవాళ్ళు వెళ్లి అడుగుంటే ఏమైనా తగ్గుంటారో ఏమో తెలీదు. సో, 100 ఇచ్చేసి తీసుకున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి బేల్పూరి అంట ఇది. చాలా బాగుంది. నేను ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాననమాట. అలాగే కారం బొరుగులు కూడా తెచ్చుకున్నాము. ఆ రోజు అందరూ వస్తారండి. ఐస్ క్రీము, ఐస్‌లు ఇట్లా క్లిబ్బులు, ఈ పానీపూరి వాళ్ళు చాలామంది అక్కడ షాప్ చేస్తారనమాట ఆ రోజు. సో, ఇంక ఇక్కడ నైట్ అయిపోయింది కదా! ఇంక నేనైతే డ్రెస్ చేంజ్ చేసుకొనేసి ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గరే ఇది. సో, చూస్తూ ఉన్నాను క్లిప్స్ ఏమైనా బాగున్నాయనేసి గీతూ అడుగుతుంటే ఇంక వెళ్ళి చూసాననమాట. సో, వాళ్ళొచ్చేసి జస్ట్ ఒక క్లిప్ 20 రూపీస్ అయితే చెప్పారు. సరే కొంతసేపు అని మళ్ళీ ఏమైనా ప్రైజెస్ తగ్గిస్తారేమో అని తర్వాత తీసుకుందామని వచ్చేసాను. అప్పుడైతే తీసుకోలేదు. నెక్స్ట్ ఇంకొంతసేపు తర్వాత ఇంకా వేరే అక్కొచ్చింది. సో, తనతో పాటు ఇంక ఇలా చూసుకుంటూ వచ్చామనమాట. సో, మా ఇంటి దగ్గర నుంచి ఇంకా స్కూల్ దగ్గర అలా చివరి వరకు కూడా పెట్టారనమాట ఇలా. సో, ఇలా చూస్తూ వెళ్ళామనమాట. కొన్ని చోట్ల ప్రైజెస్ ఎక్కువ చెప్తున్నారు. అలాగే మనం ప్రైజెస్ బార్గెయిన్ చేస్తే అస్సలు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదనే విధంగా ఉన్నారనమాట వీళ్ళైతే. ఈ అమ్మాయి అయితే అట్లనే అనింది. సో, 150 3 క్లిప్స్ తీసుకున్నామండి. 150 చెప్పింది. 100 ఇమ్మనింది. సో, ఇంకో తగ్గించరా అంటే తగ్గించము అని చెప్పేసిందనమాట మొహం మీదనే. సో, అట్లా ఉన్నారనమాట. కొంతమందయితే తగ్గించారు. కొంతమందయితే ఫిక్స్డ్ రేటెస్ పెట్టేశారనమాట. సో, ఇక్కడైతే ఇంక వీళ్ళు బియ్యం తీసుకెళ్తూ ఉన్నారనమాట గుడి దగ్గరికి. సో, ఈ తిరునాళ్ళు దగ్గర దగ్గర 15 డేస్ అలా జరుగుతుందనమాట. ఈ 15 డేస్ కూడా ఊర్లో అందరికీ పనులు ఎక్కువ. అలాగే చూడడానికి కళకళలాడుతూ అందరూ బాగుంటారనమాట. సో, ఇక్కడైతే ఇంకా సాధు చూస్తూ ఉన్నాం అనమాట. సో, ఇదొచ్చేసి రూ. 10 ఏమో చెప్పింది సాదొచ్చేసి. బ్లాక్, మెరూను ఏం తీసుకుందామని చూస్తూ ఉన్నాము. ఫైనల్‌గా పిల్లోళ్ళకైతే బ్లాక్ తీసుకునేదనమాట. సో, డిస్ట్రిక్ట్ కూడా బాగుంటుంది కదా అని బ్లాక్ అయితే తీసుకున్నారు వీళ్ళు. సో, నెక్స్ట్ అలాగే ఇక్కడ కొన్ని క్లిప్స్ చూసామండి. ఈమేమో కొంచెం పర్వాలే. ఒక 10 రూపీస్ అలా చెప్పింది ఒక్కో క్లిప్ వచ్చేసి. నాకైతే ఇక్కడ టౌన్‌లో 5 రూపీస్‌కి దొరుకుతాయండి ఒక్కో క్లిప్ వచ్చేసి. సో, ఇంకెలాగో అందరూ షాప్ చేస్తున్నారు. సో, మనం కూడా ఏదో ఒకటి తీసుకుందాం వాళ్ళకి హెల్ప్ అయినట్టుగా ఉంటుంది కదా అని స్మాల్ క్లిప్స్ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం అనమాట. సో, ఇక్కడైతే నేను ఒక 2 క్లిప్స్ అయితే తీసుకున్నానండి. చూసారు చూడటానికి ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో. వీళ్ళకైతే నిజంగా సో, తీసుకుంటే హెల్ప్ అయినట్టుగా ఉంటుందనే ఉద్దేశంతో తీసుకున్నాం అనమాట. సో, నెక్స్ట్ ఇవంతా చూసారా? సో, ఇక్కడ చూసారు ఇవన్నీ కూడా హెయిర్ క్లిప్స్ అనమాట. పెద్ద పెద్దవి అలా. సో, ఇదొచ్చేసి నేను మా ఇంటి దగ్గర నుంచి షూట్ చేశాననమాట. నెక్స్ట్ ఇది నైట్ అనమాట. తేరైతే లాగేశారు. బట్ నాకు షూట్ చేసే దీనికి కూడా లేదనమాట. సో, కరెంట్ అయితే ఉండదండి ఆ రోజు. సో, ఛార్జింగ్ అయిపోయింది మొబైల్‌లో. అందుకోసం అది లాగినప్పుడైతే నేను షూట్ చేయలేకపోయాను. సో, ఇదొచ్చేసి నైట్ తేరంతా అయిపోయిన తర్వాత నైట్ వచ్చేసి ఇలా కర్పూర హారతి అయితే ఇస్తారనమాట. చూసారా ఇలా ఎంత బాగుంది, ఎంత హాయిగా అనిపిస్తుందంటే ఇలా దేవుడి దగ్గర ఉంటే. సో, అదండి. సో, ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి నాతో షేర్ చేయండి. సో, మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే. బాయ్. థ్యాంక్ యూ.